వెల్కమ్ టు TJ9 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా తాడేరు కలెక్టర్ గారికి మీడియా ద్వారాగా ఓ లెటర్ రాస్తున్నామండి. ఈ లెటర్ ఏంటంటే అండి, రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో జలతరంగిణి దగ్గర ఈ మధ్య ముగ్గురు MBBS చదువుకున్న ఏలూరుకు చెందిన వాళ్ళు ముగ్గురు గల్లత్తయ్యారండి. ప్రతి సంవత్సరం కూడా జలతరంగిణి దగ్గర సంవత్సరంలో 2-3 సార్లు ఒకసారి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చనిపోవడం జరుగుతుంది. పిల్లలంటే మన భావితరాల పిల్లల భవిష్యత్తు. వాళ్ళు ఒక జలతరంగిణి దగ్గర పిక్నిక్ స్పాట్ ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంటు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు చేసే స్నానం చేసేటప్పుడైతేనే కోటిప్పుడైతేనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్యంగా అటవీ శాఖ వారు గతంలో 20 రూపాయలు ఉండే టికెట్ని 50 రూపాయలు చేశారు. మనుషుల ప్రాణాలు కాపాడవలసిన డబ్బులు తీసుకోవడమేనా? మనుషులు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ PCCF గారు కానీ, రాజమండ్రి CCF గారు కానీ, అలాగే మన రంపచోడవరం DFO గారు కానీ, అలాగే మన మారేడుమిల్లి రేంజర్ గారు కానీ దీని మీద దృష్టి పెట్టి చేసుంటే పిల్లలు పోరు కదండి. ఇవాళ MBBS చదువుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలండి? వాళ్ళ ముగ్గురు పిల్లలు మొత్తం 5 కొట్టిపోతే వాళ్ళు ఒక ఇద్దరిని అక్కడ ఉన్న కొంతమంది కాపాడగలిగారు. ఇవాళ జలతరంగిణి దగ్గర జరిగిన అక్కడ ఘోరాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇది అసలు ఫారెస్ట్ వైఫల్యమా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసలు పనిచేస్తుందా లేదా? ఒక ఇద్దరు మనుషుల్ని అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు కదండి. డబ్బులు 50 రూపాయలు టికెట్ వసూలు చేసేటప్పుడు అక్కడ కార్లు పెట్టుకోవడానికి బైకులు పెట్టుకునే స్టాండ్ పెట్టేటప్పుడు అలా రక్షణ చూడవలసిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేదండి. తాడేరు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే రంపచోడవరం PO గారు కూడా మేము లెటర్ ద్వారా మేము పంపుతున్నామండి. దీనిపై పూర్తి విచారణ జరిపించి అసలు రిజర్వ్ ఫారెస్ట్లో ఇలాంటి పిక్నిక్ స్పాట్లు పెట్టేటప్పుడు రక్షణ కల్పించవలసిన బాధ్యత ఫారెస్ట్ వాళ్ళకు ఉందా లేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీనికి బాధ్యత వహించి చనిపోయిన కుటుంబాలకు, చనిపోయిన ముగ్గురు డాక్టర్లకు ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. చనిపోయిన డాక్టర్లకు ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిందే. ఇలాగ ఎంతమంది ప్రాణాలు పోతాయి? మీరేమో టికెట్ తీసుకుంటారా? పబ్లిసిటీ చేస్తారా? జలతరంగిణి ఉంది, ఇయ్యున్నాయి పబ్లిసిటీ చేసి వచ్చిన వాళ్ళ దగ్గర ₹50 టికెట్ తీసుకుని కార్లకి బైకులు కూడా టికెట్ తీసుకుంటున్నారు కదా. వీళ్ళకి చేయవలసిన బాధ్యత లేదా? అక్కడ ఒక ఆఫీసర్ వేయవలసిన బాధ్యత లేదా? అక్కడ ఒక ఫారెస్ట్ గార్డ్ని కానీ ఎవరైనా వేసి వీళ్ళకి అక్కడ కొన్ని సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఇచ్చుంటే ఇవాళ ఎంతో మంది చనిపోయారు. ఇవాళ డాక్టర్లు అంటే వాళ్ళు ఒక డాక్టర్ MBBS చదవాలంటే ఎంత కష్టపడి ఆ కుటుంబం ఆ స్టేజ్కి వచ్చింది. వాళ్ళ పిక్నిక్ వచ్చి ఈ విధంగా వాళ్ళు చనిపోయారంటే దీని మీద పాడేరు జిల్లా కలెక్టర్ గారే కాదు, రంపచోడవరంలో ఉన్న ఆఫీసర్లు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ PCCF గారు కానీ CCF కానీ దీని మీద సరైన నిర్ణయం తీసుకుని చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన ఇవాళ ఆ పిల్లలు చనిపోయారని నేను మీడియా ద్వారా మా తెలుగు జనతా పార్టీ తరఫున మన కలెక్టర్ గారికి మేము పంపించడం జరుగుతుంది. దీని మీద పూర్తి విచారణ చేసి న్యాయం చేయవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్.